జై శ్రీమన్నారాయణ. మీ శ్రీవారి దాసుడు. అందరూ ఎలా ఉన్నారు? మా అబ్బాయి వాయునందన్ని ఉపనయన సందర్భంగా మీరందరూ ఆశీర్వచనం చేశారు. అందరూ కూడా మీ బ్లెస్సింగ్స్ ఇచ్చారు. చాలా చాలా సంతోషపడ్డాను. అయితే ఉపనయనం చాలా అద్భుతంగా జరిగింది. ఇప్పుడు నేను మా కుటుంబం అందరూ కూడా చాలా రోజుల తర్వాత శ్రీరంగం ప్రయాణం అయ్యాము. మధ్యలో వీలుని బట్టి ఏ పుణ్యక్షేత్రం కుదిరినా అక్కడ కూడా దర్శనం చేసుకుంటాం. ఈరోజు సండే 20వ తారీఖు మార్నింగ్ 7 o'clock అలా స్టార్ట్ అయ్యాము. సో అప్పటికప్పుడు అప్డేట్ చేస్తాం. ముందైతే నేను ఎప్పట్లాగే సంపత్ వినాయకుడు టెంపుల్కి వెళ్ళడం అలవాటు. సో వినాయకుడు టెంపుల్కి వెళ్ళి అక్కడ శుభ్రంగా స్వామివారి దర్శనం చేసుకుని కొబ్బరికాయ కొట్టుకుని బయలుదేరుతాం. లెట్స్ గో. అందరూ కూడా చూద్దాం. సరదాగా జర్నీ అంతా కూడా మీ గురించి షూట్ చేస్తున్నా. ఎంతో మంది మమ్మల్ని అభిమానిస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వారి కోసం ఈ ప్రత్యేకమైన శ్రీరంగం వీడియోస్ టోటల్గా 3 to 4 days పడుతుంది. 4 days వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తారు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ఓం తచ్చం యోరావణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞవదయే దేవి స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జగాతు భేషజం తన్నో అస్తు ద్విపదే శం చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. సంపత్ వినాయకుడు టెంపుల్ విశాఖపట్నంలోనే అతి ప్రసిద్ధిగాంచిన దేవస్థానం. చాలా చాలా ప్రఖ్యాతిగాంచిన దేవస్థానం. ఎప్పట్లాగే నేను అక్కడ ముందుగా కొబ్బరికాయ కొట్టి స్వామివారి దర్శనం చేసుకుని బయలుదేరాం. జై శ్రీమన్నారాయణ. మధురే తిరు తిరు జవరాల తిత్తి ఈ తరళమైన నీ తారహార మధురే తిరు తిరు జవరాల తిత్తి సాసని సగస మగస సాసని సగస పమగస సాస గమ గమ పని పాపని నిస పని సగ మగస ని పమగస నిస. సువర్ణరేఖ తీసుకుంటావు సుధా? ఇది అన్నవరం దగ్గరలో అనమాట. ఇక్కడ చాలా విశేషంగా ఈ మామిడి పళ్ళు అమ్ముతారు. చాలా మందికి తెలిసే ఉంటుందండి. అన్నవరం దగ్గరలో ఉన్నాం. స్వామివారి అన్నవరం రత్నగిరి కొండను కూడా చూపిస్తాను మీకు. అన్నవరం కొండ చూసారు కదా. అన్నవరం దగ్గర సత్యనారాయణ స్వామి ఉంటారు. చాలా శక్తి, ఆయన శక్తి. జై శ్రీమన్నారాయణ. అన్నవరం అయితే చేరుకున్నాం. అన్నవరం బైపాస్ రోడ్లోంచి వెళ్తున్నాము. మీకు అన్నవరం స్వామివారి కొండ చూపిస్తాను నేను. రత్నగిరి కొండ ఇది. అన్నవరం బైపాస్ రోడ్లో మామూలుగా అన్నవరం నుంచి వైజాగ్ నుంచి రాజమండ్రి వెళ్ళే రోడ్లో రైట్ సైడ్ ఉంటుంది టెంపుల్. కానీ లెఫ్ట్ సైడ్ కూడా కడుతున్నారు. అది కూడా అన్నవరం దేవస్థానం వాళ్ళే అనమాట. ఇది అన్నవరం దేవస్థానం వాళ్ళు కడుతున్నారు. హైవేలో వెళ్లే వాళ్ళకి కూడా ఉండాలని చెప్పేసి కడుతున్నారు. ఏమిటి?
అదిగోండి అన్నవరం కొండ కనబడుతున్నది చూడండి ఒకసారి. స్వామివారి గాలిగోపురం కూడా కనబడుతున్నది. రోడ్లు కూడా కనబడుతున్నాయి. రోడ్లు కూడా అన్నవరం ప్రసాదం సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రత కథలో అసలు ప్రసాదం యొక్క వైశిష్ట్యత ఏంటి అనేది చెప్తారు. చాలా మందికి మీ అందరికీ తెలుసు కదా, ప్రసాదం తీసుకున్నాం, చాలా మందికి తెలుసు. అండ్ ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాలో అత్యద్భుతమైన డ్రింక్, ఫేమస్ డ్రింక్ ఆటోస్. అసలు ఈవెన్ మా చిన్నప్పటి నుంచి ఉంది ఇది. తలనొప్పి వచ్చినప్పుడు తాగినా తలనొప్పి తగ్గుతుంది అనమాట. చాలా మంచి డ్రింక్ ఇది. ఇది కూడా తీసుకున్నాం. ప్రసాదం తినద్దాం ముందు. కొబ్బరి మామిడా? అవును సార్, కొబ్బరి మామిడి. ఇది చిన్న ముక్క. అసలు ఏమంటారా? చాలా బాగుంది, చాలా బాగుంది. ఎంత? 100 రూపాయలా? 100 రూపాయలు సార్. కొబ్బరి మామిడి తీసుకున్నాం, చాలా బాగుంది టేస్ట్ కూడా. ఎర్రవరం దగ్గర ఆంజనేయ స్వామి. ఎయిట్కి టోటల్ అన్ని పనులు చూసుకుని వైజాగ్లో 8కి స్టార్ట్ అయ్యాము. ఇదిగో జిఎస్ఎల్, ఇది అదిగోండి జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్, రాజమండ్రి దివాన్ చెరువు దగ్గర. 11:30 అవ్వింది, నెమ్మదిగా వచ్చాము. రాజమండ్రి అయితే ప్రజెంట్ చేరుకున్నాం. ఇది మా హోమ్ టౌన్, మా సొంత ఊరు, ఇదే నేటివ్ ప్లేస్. సో అంటే ఊళ్ళోకి కూడా వెళ్ళట్లే మేము. దివాన్ చెరువు నుంచి రైట్కి తీసుకుని డైరెక్ట్ ఏలూరు హైవే మీద నుంచి విజయవాడ 6 వే వేసారు కదా, దాని నుంచి వెళ్ళిపోతాం. ఇప్పుడైతే సపోటాపాలు తీసుకున్నాము దివాన్ చెరువులో. ఏదది? తాండ్రా. స్కానర్ ఏమొద్దు, డబ్బులు ఇచ్చేస్తున్నా. ఎంత? 100 రూపాయలే కదా. సపోటా పళ్ళు తీసుకున్నాం, మావాడే చెప్పేస్తున్నాడు. చూడు తిన్నాక ఉన్నాయో, ఓపెన్ చేసి చూడు. అవునా? వెరీ గుడ్. ఇదంతా 20 రూపాయల. వాయు, మా వాయుకి అసలు వాటర్ మిల్ అంటే ఎంత ప్రాణమో వదలడు అసలు. తీగుందా వాయు? వెరీ గుడ్. ఎంగిలి ఎంగిలి కొడతామండి. దివాన్ చెరువులో ఉన్నాం ప్రజెంట్, రాజమండ్రి దగ్గర. సో మా నాన్నగారు అయితే రాజమండ్రి పుచ్చకాయ తినబోతున్నారు, తింటున్నారు కూడా. స్వీట్ గా ఉంది, అందరూ తినండి. సపోటా కాయలు పుచ్చిపోయి ఫ్రెండ్స్ అనుకుంటారండి. చాలా తీగా ఉంది పుచ్చకాయ. మా ఊరు, మా రాజమండ్రిలో అవుట్స్కట్స్, ఇక్కడ పండినవి ఇవి. పుచ్చకాయ కొనుక్కోకండి. ఏలూరు దగ్గరలో ఉన్నాము. ఇంటి నుంచి దద్దోజనం, పులిహార, చక్కెర పొంగలి మంచిగా తెచ్చుకున్నాము. విజయవాడలో ఎక్కడైనా మంచి ప్లేస్ చూసి అక్కడ ఆగి తింటాము.
చిన్న శ్రీవారి దాసు. విజయవాడకి 25 కిలోమీటర్స్ దగ్గరలో ఉన్నాము. అక్కడికి వెళ్ళాక స్టాప్ చేస్తాం. ముందుగా అందరికి ధన్యవాదములు. నా ఉపనయనానికి వచ్చి నన్ను ఆశీర్వదించి మీరు వెళ్ళారు. ముందుగా అందరికి ధన్యవాదాలు. చూడు ఇదిగో బ్రిడ్జి కింద ఉన్నాం మనం. బ్రిడ్జి కింద కాదు, బ్రిడ్జి పైన. ఇక్కడ ఏదో పొగలు వస్తున్నాయి. ఏవే శ్రీరంగం ప్రయాణం పాటిస్తున్నాం. సో ఎక్కడెక్కడ ఉన్నా ఎక్కడ ఉన్నా మేము అన్నీ అప్డేట్ చేస్తాము. చిన్న చిన్న బిట్స్ అన్ని తప్పకుండా చూడాలి. జస్ట్ ఇప్పుడే విజయవాడ క్రాస్ చేసాం. చాలా ఆకలిస్తుంది. ఒక మంచి ప్లేస్ చూసుకుని ఆగి పలహారం చేయాలి. మావాడు ఆకలి ఆకలి అని గోల. ఇప్పుడు టైం అయితే 4:40 అవుతున్నది ఈవినింగ్. ఒంగోలుకి దగ్గరలో ఉన్నాం. చిన్న శ్రీవారి దాసుడు ఫుల్ స్లీపింగ్. ప్రెసెంట్ అయితే కావలిలో ఉన్నాం. ఈరోజు రాత్రి గూడూరులో మా అన్నయ్య ఉంటున్నారు. ఆయన దగ్గర వాళ్ళ ఇంట్లో రెస్ట్ తీసుకుని రేపు మార్నింగ్ స్టార్ట్ అవుదామని ప్లాన్ చేసాం. కావలిలో ఉన్నాం ప్రజెంట్. ఇంకా ఇగారు పడుకునే ఉన్నారు. ఫుల్ రెస్ట్ తీసుకుంటున్నాడు చిన్న శ్రీవారి దాసుడు. ఏంటది కనబడట్లేదు? ఏంటది? పాప్కార్న్. పాప్కార్న్. నార్మల్ పాప్కార్న్ కాదు, క్యారమిల్ పాప్కార్న్. 3 అవర్స్ శుభ్రంగా నిద్రపోయారు అయ్యారు. జై శ్రీమన్నారాయణ. ఈరోజు 7:30 అయ్యేటప్పటికి నెల్లూరు దాటగా గూడూరులో మా బ్రదర్ ఉంటారని చెప్పాను కదా, వాళ్ళ హౌస్ అన్నమాట ఇది. సో ఇక్కడ నైట్ స్టే చేస్తున్నాం. జస్ట్ ఇప్పుడే వచ్చాము. సో ఫ్రెష్ అప్ అయిపోయి కొంచెం ఏమైనా తినేసి పడుకోవాలి. మళ్ళీ రేపు మార్నింగ్ జర్నీ స్టార్ట్ అవుతుంది. స్టే ట్యూన్డ్. జై శ్రీమన్నారాయణ.